హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి మగ్గం వర్క్లో బీడ్స్ అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి సన్నగా ఉండే బీడ్స్ అండి. బీడ్స్ కోసం మగ్గం వర్క్ నీడిలు, బీడ్స్ నీడిలు, ఇంకా మనము ఇలా జరీ థ్రెడ్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే మనది సిల్క్ థ్రెడ్ కాకుండా నార్మల్ మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా, నార్మల్ మిషన్ థ్రెడ్ తీసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ మాత్రం తీసుకోకూడదు. నేను ఇక్కడ జరీ థ్రెడ్ తీసుకుంటున్నాను. జరీ థ్రెడ్ కానీ లేదంటే కొత్తగా బిగినర్స్ కాబట్టి జరీ థ్రెడ్తోనే ట్రై చేయండి. ఎందుకంటే అదైతే తెగిపోయే ఛాన్సెస్ ఉండదు. అదే మన సిల్క్ థ్రెడ్ అయితే అసలు వాడరు అనుకోండి. మామూలు నీడిల్ ఉంటుంది కదా, మామూలుగా థ్రెడ్ ఉంటుంది కదా, అదేంటంటే పోగుల్లాగా వచ్చే తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే బిగినర్స్కి తెగకుండా 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా పైకి లాగాలి దారాన్ని, ఇలా ఏలికి పెట్టుకొని దారాన్ని ఫస్ట్ పైకి ఇలా లాగాలి. ఇది జాగ్రత్తగా చూడండి. ఒక్కసారి చూడగానే రాదండి, 2-3 సార్లు ట్రై చేసి 2-3 సార్లు చూసి ట్రై చేస్తేనే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ నీడిల్లోకి బీడ్స్ అనేవి ఇలా తీసుకోవాలి. నేను మీకు ఇందులో ఎందుకు చూపిస్తున్నానంటే, మీరు పేపర్ మీద వేసుకొని ఇలా గుచ్చండి వాటిని, అవే ఎక్కుతాయి. ఒక్కొక్కటి ఎక్కించాల్సిన అవసరం లేదు ఈ బీడ్స్కి. ఓకేనా? ఒక్కొక్కటి ఎక్కిస్తే అది తెల్లారిపోతుంది చేసేసరికి. సో ఇలా అంటే దాంట్లోకి ఎక్కుతాయి అన్నమాట. ఓకేనా? ఇలా అనగానే ముందుగా మీరు పేపర్ మీద వేసుకొని అలా అంటే ఎక్కుతాయి అన్నమాట. ముందుగా 2 స్టిచ్ చేయండి. ఎక్కువగా పెట్టకండి, ఎందుకంటే ఎక్కువగా పెట్టడం వల్ల ఏంటంటే, ఎక్కువగా పెట్టారనుకోండి బీడ్స్ మధ్యలో గ్యాప్ వస్తుంది, అసలు అది మీరు స్టిచ్ చేసినట్టు కూడా ఉండదు. 2 చేయండి. ఓకేనా? 2గా పెట్టండి బీడ్స్ని. ఓకేనా? ఇలా 2 స్టిచ్ చేసుకుంటా వెళ్ళండి. మీకు గనక ఫస్ట్ చైన్ స్టిచ్ వచ్చిందంటే గనక బీడ్ స్టిచ్ కూడా వస్తుంది. ఫస్ట్ చైన్ స్టిచ్ ప్రాక్టీస్ చేయండి, తర్వాత బీడ్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇలా బీడ్స్ అనేవి 2గా పెట్టుకుంటూ తీసుకోవాలి. మళ్ళీ ఇలా దారాన్ని లాక్కొని ఇలా ఉంచుకోండి. మళ్ళీ బీడ్స్ అయిపోయాయి కదా, మళ్ళీ బీడ్స్ని మనము తీసుకుందాం. ఇలా మళ్ళీ బీడ్స్ని గుచ్చుకొని తర్వాత మళ్ళీ మనము 2 బీడ్స్ని కుట్టుకోవాలి. ఇలా మళ్ళీ 2 బీడ్స్ కుట్టుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది, కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒక్కసారి చూడగానే ఏది రాదు. 2-3 సార్లు వీడియో చూసి బాగా గమనించి తర్వాత ఎలా కుడుతున్నానో తెలుసుకొని దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేస్తే గనక వస్తుంది. ఓకేనా? ఫస్ట్ ముడి వేయటానికి పెద్దది లాగండి, దాంట్లో నుంచి ఇంకోటి లాగి ఇలా ముడి వేసుకోండి. ఓకేనా? నా చైన్ స్టిచ్ చూసారంటే డీటెయిల్గా ముడి వేయటం కూడా ఉంది, ఒకసారి చూడండి. తర్వాత ఇప్పుడు దారాన్ని లాక్కున్న తర్వాత లావ్ బీడ్స్ ఉంటాయి కదా, ఇలాంటివి లావ్ బీడ్స్ ముందుగా థ్రెడ్లో వస్తాయి. ఇవి బయట విడిగా ఉండవు, థ్రెడ్లో వస్తాయి అన్నమాట. దాన్ని ఎలా ఎక్కించుకోవాలంటే, ఇలా దారంలో ఉంటుంది కదా, ఇలా నీడిల్ని వాటిలోకి గుచ్చండి. ఇలా నీడిల్ని ఇలా వాటిలో గుచ్చాయంటే మనకు ఒకేసారి ఎక్కేస్తాయి. ఒక్కొక్కటి ఎక్కించుకుంటే మనకి నిజంగా చాలా టైం పడుతుంది. కాబట్టి ఇలా దారం లోపలికి ఎక్కించుకొని మనం ఏదైతే దారం తీసుకున్నామో దాంట్లో నుంచి ఫస్ట్ 2 బీడ్స్, ఇలా బీడ్స్ అనేవి 2గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. మీరు ఇవి ప్రాక్టీస్ చేశారనుకోండి, మెయిన్ చైన్ స్టిచ్ బీడ్ స్టిచ్ వచ్చిందనుకోండి, ఇంకా అసలు మీరు ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. మీ బ్లౌజెస్ మీరే
ఇంకా లాంగ్ స్టిచ్, షార్ట్ స్టిచ్ ఇవి కూడా రావాలి. సిల్క్ థ్రెడ్తో కుట్టడం కూడా రావాలి. ఇవి వచ్చాయంటే మీ అంతటా మీరే బ్లౌజ్ని డిజైన్ చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. ఇవి మెయిన్గా ఉండేవి సిల్క్ థ్రెడ్ తోటి లాంగ్ స్టిచ్వి, ఇంకొకటి బీడ్స్, చైన్ స్టిచ్. ఇవి నేర్చుకున్నారంటే కనుక మీరు ఈజీగా కుట్టుకోగలరు. ఇలా ఒక్కొక్కసారి పోతూ ఉంటాయి, దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరికైనా అది సహజం కాబట్టి ఇలా మళ్ళీ రెండు కుట్టుకోవాలి. ఇలా ముడి వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం ఇవి ఉంటాయి కదా పర్ల్స్ని కూడా సేమ్ ఇలా తీసుకోండి. తీసుకొని ముందుగా రెండు స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్నానంటే మనం ఎక్కడైనా సరే బ్లౌజ్ మీద కానీ ఎక్కడైనా సరే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. అంతే అండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ మీరు చైన్ స్టిచ్ అవి నేర్చుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.